హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుపతి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ మెడికల్ డివైజెస్. ఈ వీడియోలో మీకు ఈసీజీ అంటే ఏంటి, ఈసీజీని మనం ఎలా రికార్డ్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెయిన్గా మనకు ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ అనమాట. మనం ఈసీజీ ద్వారా మనం హార్ట్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తాం. ఈసీజీ రికార్డ్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటాము. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రఫీని రికార్డ్ చేయడానికి యూజ్ చేసే మిషన్ని ఈసీజీ మిషన్ అంటాము. దీనికి మెయిన్గా మనం యూజ్ చేసేది 10 లీడ్స్ ఈసీజీ కేబుల్ యూజ్ చేస్తాము. ఈ పేషెంట్కి ఎలా కనెక్ట్ చేయాలనేది మీరు ఇమేజ్లో చూడొచ్చు. 4 లింబ్ లీడ్స్ ఉంటాయి, 6 చెస్ట్ లీడ్స్ ఉంటాయి. లింబ్ లీడ్స్ వచ్చేసి RA, LA, RL, LL. రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఈ 4 లింబ్ లీడ్స్ అంటాము. చెస్ట్ లీడ్స్ వచ్చేసి V1 to V6, V1, V2, V3, V4, V5, V6. ఇవి 6 చెస్ట్ లీడ్స్ ఉంటాయి. ఈ చెస్ట్ లీడ్స్ మనం ఎక్కడెక్కడ కనెక్ట్ చేయాలనేసి మీకు ప్లేస్మెంట్స్ చూడండి. ఇక్కడ V1 వచ్చేసి 4th ఇంటర్కోస్టల్ స్పేస్ టు ది రైట్ ఆఫ్ ది స్టెర్నమ్. V2 4th intercostal space to the left of the sternum. V3 directly between the leads V2 and V4. V4 వచ్చేసి 5th intercostal space at mid clavicular line. V5 place వచ్చేసి level with V4 at left anterior axillary line. V6 వచ్చేసి level with V5 at left mid axillary line. ఈ ప్లేస్మెంట్స్ మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు. V1, V2, V3, V4, V5, V6 ఇవి ఇక్కడ మనం ప్లేస్ చేయాలనేసి. ఇవి 6 చెస్ట్ లీడ్స్, 4 లింబ్ లీడ్స్ కనెక్ట్ చేస్తే మనకు ఈసీజీ వేవ్ ఫామ్స్ అనేది మనకు ప్రింట్అవుట్ వస్తుంది ఈసీజీ మిషన్ ద్వారా. మీరు చూసుకుంటే నార్మల్ ఈసీజీ వేవ్ ఫాము. దీంట్లో మనకి వేవ్ ఫామ్లో ఏమేమి వస్తుందంటే, ఈ వేవ్ ఫామ్లో ఉండేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. PQRST ఈసీజీ వేవ్ ఫామ్లో మెయిన్గా ఇవి వస్తాయి. PQRST ఇందులో మనకి P అంటే ఏంటి, QRS అంటే ఏంటి, T అంటే ఏంటి మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మెయిన్గా మనకి మిషన్ ద్వారా ప్రింట్అవుట్ తీస్తే ఈసీజీ అనేది ఇలా వస్తుంది. దీంట్లో 12 వేవ్ ఫామ్స్ వస్తాయి. లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3, AVR, AVL, AVF, V1, V2, V3, V4, V5, V6. ఈ 12 లీడ్స్ వేవ్ ఫామ్స్ వస్తాయి. దీన్ని బట్టి మనకి లీడ్స్లో ఎలా వస్తున్నాయి అనేది ఈ వేవ్ ఫామ్స్ని బట్టి పేషెంట్ కండిషన్ అనేది డాక్టర్స్ అబ్జర్వ్ చేసి చెప్తారు అన్నమాట. జనరల్గా మనకు హార్ట్ బీట్స్ జనరేట్ చేయడానికి మనకు కండక్షన్ సిస్టమ్ అని ఉంటుంది. దాన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్ అని అంటాము. దీంట్లో మనకి మెయిన్గా హార్ట్ బీట్స్ జనరేట్ చేసేటివి SA నోడ్, AV నోడ్, పల్కెంజే ఫైబర్స్, ఇవి 3 ఉంటాయి. SA నోడ్ అంటే న్యాచురల్ పేస్మేకర్ అని కూడా పిలుస్తాము, సైనోవిట్రియల్ నోడ్. AV నోడ్ అంటే ఏట్రియోవెంట్రిక్యులర్ నోడ్. ఇది మెయిన్గా మనకి హార్ట్ బీట్స్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. దీంట్లో మనం ఈ వేవ్ ఫామ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మనకు PQRST వేవ్ ఫామ్లో P వేవ్ ఫామ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే ఏట్రియల్ డీపోలరైజ్డ్ అయినప్పుడు మనకు P వేవ్ జనరేట్ అవుతుంది. అలాగే QRS వేవ్ ఫామ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్ అయినప్పుడు QRS వేవ్ ఫామ్ జనరేట్ అవుతుంది. అదే టైంలో ఏట్రియల్ రీపోలరైజేషన్ అవుతుంది. నెక్స్ట్ అనేది ఈ T వేవ్ ఫామ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే వెంట్రికల్ రీపోలరైజేషన్ అయినప్పుడు T వేవ్ ఫామ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా హార్ట్లో. SA నోడ్ అనేది హార్ట్ బీట్స్ జనరేట్ చేసినప్పుడు ఏట్రియల్ డీపోలరైజేషన్ జరుగుతుంది. అప్పుడు బ్లడ్ అనేది ఏట్రియల్స్ నుంచి వెంట్రికల్స్కి వస్తుంది. అప్పుడు ఏట్రియల్స్ కాంట్రాక్షన్ అవుతాయి. అప్పుడు బ్లడ్ అనేది వెంట్రికల్స్కి వస్తుంది. P వేవ్ ఫామ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ చూడండి హార్ట్లో ఉన్న వేవ్ ఫామ్లో
వెంట్రికల్స్ డీపోలరైజేషన్ అయినప్పుడు క్యూఆర్ఎస్ వేవ్ ఫామ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వెంట్రికల్స్లో ఉన్న బ్లడ్ అనేది వెంట్రికల్స్ నుంచి నర్వ్స్కి వెళ్తుంది, బ్లడ్ వెజల్స్కి వెళ్తుంది. దాంట్లో అప్పుడు వెంట్రికల్ కాంట్రాక్షన్ అవుతాయి, అదే టైంలో ఏటీఎల్స్ రిలాక్సేషన్ అవుతాయి. నెక్స్ట్ ఏమవుతుందంటే టీ వేవ్ ఫామ్ అప్పుడు వెంట్రికల్స్ అనేది రిలాక్సేషన్ అవుతాయి. ఇది మెయిన్గా 4 స్టెప్స్ పీక్యూఆర్ఎస్టీ వేవ్ ఫామ్ జనరేట్ అవ్వడానికి జరిగే ప్రాసెస్. ఇందులో మనం చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈసీజీ వేవ్ ఫామ్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము ఒకసారి. నార్మల్ సైనస్ రిథమ్ ఏంటంటే 60 to 100 బీట్స్ పర్ మినిట్. ఇందులో 60 to 100 బీట్స్ పర్ మినిట్ రెగ్యులర్గా వస్తే దాన్ని నార్మల్ సైనస్ రిథమ్ అంటాము. అలా కాకుండా ఒకసారి ఫాస్ట్గా ఒకసారి స్లోగా అలా హార్ట్ బీట్స్ జనరేట్ అవుతే దాన్ని అరిథమియా అంటాం. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ వస్తే అరిథమియా అంటాము. బ్రాడికార్డియా ఎప్పుడు అంటామంటే హార్ట్ బీట్స్ అనేది 60 బీట్స్ పర్ మినిట్ కంటే తక్కువ ఉన్నప్పుడు బ్రాడికార్డియా అంటాం. అంటే హార్ట్ బీట్స్ చాలా స్లోగా ఉంది అని అంటాము. ట్రాకికార్డియాలో ఎలా అంటే హార్ట్ బీట్స్ అనేది 100 బీట్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ట్రాకికార్డియా అంటాం. హార్ట్ బీట్ అనేది ఎక్కువ ఉంటే ట్రాకికార్డియా అంటాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే అప్పర్ ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు హార్ట్ బీట్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తాయి, దానివల్ల ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటే లోయర్ ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేది జరుగుతుంది. వేవ్ ఫామ్స్ అనేసి ఇలా వస్తాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్. నెక్స్ట్ వీడియోలో ఈసీజీ వేవ్ ఫామ్ని ఎలా రీడ్ చేయాలి, హార్ట్ బీట్ ఎలా రీడ్ చేయాలి, ఈసీజీ గ్రాఫ్ని ఎలా అనలైజ్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.